వైసీపీ హయాంలో టీటీడీ చైర్మన్ గా పనిచేసిన వైవి సుబ్బారెడ్డిపై సిట్ అధికారులు ప్రశ్నల వర్షం కురిపించారు. తిరుమల లడ్డూ ప్రసాదాల తయారీకి కల్తీ నెయ్యి సరఫరా చేసినట్లు నమోదైన కేసులో నిన్న ఆయన్ను విచారించారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్ లోని సుబ్బారెడ్డి నివాసానికి వెళ్లిన సిట్ బృందం ఉదయం 11 నుంచి రాత్రి 10:30 వరకు ప్రశ్నిస్తూనే ఉంది. వెన్న సేకరణ, నెయ్యి ఉత్పత్తి సామర్థ్యంతో సంబంధమే లేని సంస్థలు టెండర్లలో పాల్గొనేందుకు వెసులుబాటు కల్పించేలా నిర్ణయాలు ఎందుకు తీసుకున్నారని అడిగింది. టీటీడీ మాజీ ఈవో ధర్మారెడ్డి సుబ్బారెడ్డి దగ్గర అప్పట్లో వ్యక్తిగత సహాయకుడిగా పనిచేసిన చిన్నప్పను ఇచ్చిన వాంగ్మూలాల ఆధారంగా సుబ్బారెడ్డిని ప్రశ్నించింది. టెండర్లు ఆహ్వానించడం, ఖరారు చేయడం లాంటి అంశాలన్నీ అప్పటి అధికారులే చూసుకున్నారని సుబ్బారెడ్డి చెప్పినట్లు తెలుస్తోంది. సుబ్బారెడ్డి వాంగ్మూలాన్ని నమోదు చేసుకున్న సిట్ అధికారులు ఆయన్ను మరోసారి విచారించనున్నట్లు తెలుస్తోంది. తీస్తున్నా షూట్లోనే ఉన్నా. సైడ్కి వచ్చేస్తా, సైడ్కి ఓకే ఓకే బ్రదర్, ఓకే సార్, ఓకే. వైసీపీ హయాంలో టీటీడీ చైర్మన్ గా పనిచేసిన వైవి సుబ్బారెడ్డిపై సిట్ అధికారులు ప్రశ్నల వర్షం కురిపించారు. తిరుమల లడ్డూ ప్రసాదాల తయారీకి కల్తీ నెయ్యి సరఫరా చేసినట్లు నమోదైన కేసులో నిన్న ఆయన్ను విచారించారు. దీనికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి స్వామి అందిస్తారు. స్వామి, చెప్పండి, నిన్న అధికారులు వైవి సుబ్బారెడ్డిని ప్రశ్నించారు. ఇప్పుడు అదేవిధంగా మరొకసారి ఆయన విచారించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? నిన్న హైదరాబాద్ లో మాజీ ఎంపీ, టీటీడీ మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి నివాసంలో సిట్ అధికారులు సోదాలు నిర్వహించి ఆయనను విచారించారు. తిరుమల కల్తీ నెయ్యి వ్యవహారంలో ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి ప్రత్యేక ఇన్వెస్టిగేషన్ టీం సిట్ పలువురిని విచారించింది. అందులో భాగంగా వైవి సుబ్బారెడ్డి పిఏను కూడా, అప్పారాన్ని కూడా విచారించింది. అదే టీటీడీ ఈవో ఇచ్చినటువంటి వివరణ మేరకు వైవి సుబ్బారెడ్డి నివాసంలో సోదాలు నిర్వహించి వైవి సుబ్బారెడ్డిని కూడా విచారించారు. ఈ కల్తీ నెయ్యి వ్యవహారంలో ఎవరు నిర్ణయం తీసుకున్నారు, ఎవరి ప్రోద్బలం మేరకు ఆర్డర్ తీసుకుని వాడిని టెండర్ కాల్ఫర్ చేశారనే విషయం సంబంధించి విచారణ కొనసాగింది. నిన్న హైదరాబాద్ లో జూబ్లీస్ లో ఉన్నటువంటి వైవి సుబ్బారెడ్డి నివాసానికి సిట్ అధికారులు ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం వరకు కూడా ఆయనను విచారించారు. పలు కోణాల్లో ఆయనను విచారించినట్టుగా తెలుస్తుంది. నాణ్యత లేని నెయ్యిని సరఫరా చేయడం, దీంతో ఎవరెవరు టెండర్లో పాల్గొన్నారో వారికి వెసులుబాటు కల్పించే నిర్ణయం ఎవరు తీసుకున్నారు, ఎవరి ప్రోద్బలం మేరకు నిర్ణయం తీసుకున్నారనేది కూడా వైవి సుబ్బారెడ్డిని ప్రశ్నించినట్టు తెలుస్తుంది. అప్పటి ఒకవైపు జేఈఓ, ఈఓ ధర్మారెడ్డి సుబ్బారెడ్డి అప్పట్లో ఆయన వ్యక్తిగతంగా పనిచేశారు. వాళ్ళు ఇచ్చినటువంటి ఆధారంగా, వాళ్ళు ఏదైతే వాంగ్మూలం ఇచ్చారో వాంగ్మూలం ఆధారంగా వైవి సుబ్బారెడ్డిని ప్రశ్నించినట్టుగా తెలుస్తుంది. ఇందులో ఎక్కడెక్కడైతే నిబంధనలు ఉల్లంఘించారో వాటి మీద ప్రధానంగా సిట్ దృష్టి సారించింది. ఇందులో ఆయన ఇప్పుడు చైర్మన్ గా ఉన్నాడు కాబట్టి ఆయన ప్రధాన భూమిక ఉంటుంది కాబట్టి ఆయన విషయాన్ని ఆయన రాబట్టడం కోసం సిట్ అధికారులు నిన్న ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా విచారించారు. ఫర్దర్ గా మళ్ళీ అవసరమైతే కూడా విచారణ కొనసాగించే అవకాశం అయితే ఉండొచ్చు. సుధా. రైట్ స్వామి, థ్యాంక్ యూ.